హాయ్ ఫ్రెండ్స్ మనం కూలర్ మోటార్స్ ఎప్పుడైనా రీప్లేస్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇది కొత్తగా కూలర్ మోటార్కి బిగించడానికి వచ్చిందనమాట. సో మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. కొత్తగా కూలర్ మోటార్ బిగించేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సో మీకు ఇప్పుడు బ్లూ కలర్లో టేప్ అయితే కనిపిస్తుంది కదా, ఇది మనం కొనేటప్పుడే బ్లాక్ కలర్లో ఒక టేప్ లాంటిది దాంతోపాటు వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే మనం అడిషనల్గా ఇన్సులేషన్ టేప్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే లోపలికి చెమ్మ వాటర్ లాంటిది వెళ్ళకుండా ఉండడానికి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆయిలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ఆయిలింగ్ ఎలా అంటే మనం కొత్త మోటార్లకి ఆయిల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకవేళ అతను తెచ్చి షాపులో ఎన్నో సంవత్సరాలు పెట్టుకొని మీకు ఒకవేళ సేల్ చేసినట్లయితే కంపల్సరీగా మనకి ఆయిలింగ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆయిలింగ్ చేస్తే మనకి ఫ్యాన్ అనేది చాలా ఫ్రీగా తిరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాన్ బ్లేడ్ విషయానికి వస్తే మనకి రెండు టైప్స్ ఉంటాయి. ఇది చూసారా, ఇది నార్మల్ అనమాట. ఇది వంగుతుంది, కాకపోతే ఎక్కువ రోజులు వస్తుంది. ఇలా వంగుతుంది కానీ విరగదు. సో ఇది గాలి అనేది అంత ఎక్కువగా ఎఫిషియన్సీ ఉండదు. ఎందుకు అని అంటే మనం రన్నింగ్లో అది వంగుతూ ఉంటుంది కనుక మనకు కావాల్సిన గాలి అనేది ఇవ్వలేదు. సో ఇలాంటి బ్లేడ్ అయితే వద్దు. మీకు అలా వంగకుండా అలా టైట్గా ఉండే బ్లేడ్స్ని అయితే తీసుకోండి. నెక్స్ట్ బ్లేడ్ మనం బిగించేటప్పుడు దానికి హోల్స్ ఉంటాయి, దాంట్లో స్క్రూస్ వస్తాయి అన్నమాట. సో మనం స్క్రూ ఎక్కడ పెట్టాలి అనేది ఖచ్చితంగా మీరు చూడవచ్చు. కింద మనకి ఫ్లాట్గా ఉంటుంది, సాఫ్ట్కి ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉన్న ఏరియాలో స్క్రూ అయితే ఒకటి కంపల్సరీగా పెట్టాలి అండ్ టైట్ చేయాలి. నెక్స్ట్ రెండు హోల్స్లో మీరు ఒకవేళ స్క్రూ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, ఓకేనా, లేకపోతే పర్వాలేదు. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కలర్ కోడ్ విషయానికి వద్దాం. ఇది ఫ్యాన్ మోటార్లో వచ్చేసి 4 కలర్ కోడ్తో వైర్స్ అనేవి వస్తాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ మనకి బ్లాక్ న్యూట్రల్ అనుకుంటుంటారు. నెక్స్ట్ ఫేజ్ రెడ్, ఇది కంపల్సరీగా న్యూట్రలే కదా అని అనుకుంటారు, కానీ న్యూట్రల్ కాదు. ఇది ఫ్యాన్ మోటార్కి హై స్పీడ్ అనమాట. న్యూట్రల్లో ఎప్పుడైనా బ్లూ ఉంటుంది, చూసారు కదా, బ్లూ, ఇక్కడ న్యూట్రల్. ఇక్కడ మనం చార్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి కొన్ని చార్ట్లో చూపించాడు పవర్ సప్లై నుంచి ఎలా వైండింగ్ నుంచి ఎలా వెళ్తుంది, తర్వాత స్పీడ్ ఏది, లో స్పీడ్, హై స్పీడ్, మీడియం స్పీడ్ ఏది అనేది క్లియర్గా చూపిస్తున్నాడు. బ్లాక్, వైట్, రెడ్ అనేవి స్పీడ్స్. బ్లూ అనేది న్యూట్రల్లో కామన్ అనమాట. మీరు ఈ చార్ట్లో డయాగ్రామ్లో చూడొచ్చు. డైరెక్ట్గా వెళ్ళి సప్లైలోకి వెళ్ళింది. సో దీని ప్రకారం ఏంటంటే బ్లూ అనేది న్యూట్రల్లో, మిగిలినవన్నీ వైండింగ్ లోపల నుంచి A1, A2, A3 నుంచి, అంటే అదే బ్లాక్, వైట్, రెడ్, లో, మీడియం, హై స్పీడ్గా బయటకు వస్తాయి. ఇక్కడ మీకు డైరెక్ట్గా డయాగ్రామ్ కాకుండా ఒక లెటర్స్ రూపంలో కూడా రాశాడు. అలా కొన్ని మోటార్లకు అయితే ఇస్తాడు. మీకు ఒకవేళ ఇవ్వలేదు అనుకుంటే మీరు బ్లూ అనేది న్యూట్రల్గా తీసుకోండి, మిగిలినవన్నీ స్పీడ్. చూసారు కదా, బ్లాక్ హై స్పీడ్, తర్వాత వైట్ మీడియం స్పీడ్, తర్వాత రెడ్ అనేది లో స్పీడ్ అనేది రాసింది. ఇది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ క్యాసిన్ అదే దానికోసమే పెట్టాడు. మనం కలర్ కోడ్స్ ఏదేది కావాలనేది చూసి పెట్టుకోండి అని చెప్పి రాశాడు. నెక్స్ట్ మనం బ్లేడ్ ఎక్కించిన తర్వాత ఈ బ్లేడ్లో ఒక్కోసారి సాఫ్ట్ అనేది దూరదు, అంటే దాని డయా కొంచెం పెద్దగా ఉంటుంది. ఏం లేదు, డయా పెద్దగా ఉండటం అంటే మనం జస్ట్ ఏదైనా ఒక లోపల ఇంక కొంచెం పెద్దగా హోల్ చేసుకోవడానికి ఏదైనా కత్తిరి లాంటిది ఇలాంటిది తీసుకుని కొంచెం పెద్దగా హోల్ చేసుకోవచ్చు. హోల్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ బ్లేడ్ అనేది దూరుతుంది. నేను ఇప్పుడు చేయబోయే మోటార్కి ఇదే అనమాట. సో దీంట్లో మనకి ఈ పంప్ అనేది ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ మీరు ఐరన్ పట్టీలు చూసారు కదా, ఇవి స్టాండర్డ్గా ఉన్నాయా లేవనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 2 ఇయర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జంగు పట్టడం, రస్ట్ పట్టడం అనేది కామన్గా జరుగుద్ది కూలర్లలో. అయితే ఇవి కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి, మనం కొనుక్కోవచ్చు అలా ఐరన్ పట్టీలో. కాకపోతే ఏది కూడా మనం ఓడదు, కటింగ్ మిషన్తో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కెపాసిటర్ విషయానికి వస్తే కెపాసిటర్ 4 MFD అయితే ఉంటుంది దీనికి. ఇది చూడండి, మీరు దాని మీద ఒక క్యాప్ లాంటిది ఇస్తాడు. క్యాప్ని అయితే టైట్గా లోపల పెట్టేసుకొని అవసరమైతే ఇన్సులేషన్ టేప్ని వేసి టైట్ చేయాల్సి ఉంటుంది. అది ఎందుకంటే వాటర్ వెళ్తే మళ్ళీ అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇది మనం మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్. ఇది బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు 4 స్టడ్స్ నుంచి
స్టే రాడ్స్ నుంచి 4 నట్లు వచ్చాయి కదా, మీరు ఎప్పుడు కూడా కొత్త మోటార్లకి డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేశారు అంటే ఆ అలైన్మెంట్ అనేది మిస్ అయిపోతారు. లోపల కంపెనీ కావు కనుక, ఇవన్నీ లోకల్ మేడ్ కనుక, మనం ఎప్పుడైనా నట్లు కానీ అటు ఇటు ఒకవేళ ఊడదీస్తాము లేకపోతే కొంచెం తిప్పుతాము అని ప్లాన్ చేసుకున్నారు అంటే అలైన్మెంట్ మిస్ అయిపోతుంది. తర్వాత మోటార్ హీట్ ఎక్కిపోయి తర్వాత తొందరగా పోతుంది, లేదంటే బాగా సౌండ్ ఎక్కువ వస్తుంటుంది. సో మీరు ఎప్పుడన్నా దాన్ని అలాగే ఉంచి అడిషనల్గా కొన్ని వాషర్స్ వేసి మనకి నట్లు అనేది బిగించాల్సి ఉంటుంది. నేనైతే మొత్తం ఇలా పెట్టి టోటల్గా దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండానే ఇలా బిగించాను. చూసారు కదా, అతను ముందు ఇచ్చినవి అయితే మన నట్లు డిస్టర్బ్ చేయకూడదు, ఓకేనా. తర్వాత వైర్ అనేది మన స్పీడ్ కంట్రోల్ దగ్గరికి అందుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత బిగించిన తర్వాత కూడా ఫ్యాన్ బ్లేడ్ అనేది కంపల్సరీగా ఫ్రీగా ఉందా లేదా మూమెంట్ చెక్ చేసుకోవాలి. మనం టైట్ చేసేటప్పుడు ఫ్యాన్ బ్లేడ్ అనేది లోపల సాఫ్ట్ పట్టుకొని టైట్ అయిపోతుంటుంది. సో మనం టైట్ అవుతుంది అనుకుంటే చూసుకొని లూజ్ చేయాలి, లేదా ఆపోజిట్లోనే టైట్ చేయాలి. నేనైతే మొత్తం టైట్ చేసి పెట్టేశాను. ఫ్యాన్ బ్లేడ్ కూడా చాలా ఫ్రీగా మూమెంటింగ్ అయితే ఉంది. సో ఇది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. సో ఒకసారి అయితే ఆన్ చేసి అయితే చూద్దాం పొజిషన్ ఎట్లా ఉందనేది. ఆన్ చేశాను. లోపలైతే ఫ్యాను చాలా ఫ్రీగా మూమెంటింగ్ ఇస్తుంది, చాలా నీట్గా కూడా తిరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, కొన్ని రకాల మనం ఇంపార్టెంట్ థింగ్స్ అని మనం తెలుసుకోకుండా ఫ్యాన్ మోటార్ బిగించామంటే కస్టమర్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. తర్వాత అది బర్న్ అయిపోద్ది, మళ్ళీ అడిషనల్గా మనం అమౌంట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.